ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందనడానికి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో జరిగిన ఘటన నిదర్శనం. బాలికపై టీడీపీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడి కుమారుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఘటన గత నెల 26న జరిగింది. జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి చెప్పడంతో నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. అయితే బాలిక తండ్రిపైనే టీడీపీ నేత కుమారుడు కత్తితో దాడికి ప్రయత్నించాడు. పైగా పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు పెట్టాడు. టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండతోనే నిందితుడు రెచ్చిపోతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని, తమపైనే అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని వాపోయారు బాధిత కుటుంబ సభ్యులు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందనడానికి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో జరిగిన ఘటన నిదర్శనం. బాలికపై టీడీపీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడి కుమారుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఘటన గత నెల 26న జరిగింది. జరిగిన విషయాన్ని ఆమె తన తండ్రికి చెప్పడంతో నిందితుడి ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. అయితే బాలిక తండ్రిపైనే టీడీపీ నేత కుమారుడు కత్తితో దాడికి ప్రయత్నించాడు. పైగా పోలీస్ స్టేషన్లో రివర్స్ కేసు పెట్టాడు. టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండతోనే నిందితుడు రెచ్చిపోతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని, తమపైనే అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించారని వాపోయారు బాధిత కుటుంబ సభ్యులు.